కరీంనగర్ జిల్లా ఆటో యూనియన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆటో యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన అభ్యర్థి బోటిక ఐలేష్ ఆ ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బస్టాండ్ ఎదుట గల ఆటో అడ్డా వద్ద యూనియన్ నేతలు మీడియాతో మాట్లాడారు. గత నెల 19న కరీంనగర్లో ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో భారీగా ఓట్లు తేడా వచ్చాయన్నారు. ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయమై కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఎన్నికల అధికారి మరియు సంఘం లీగల్ అడ్వైజర్ లుక్క రాజేశంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కావున సంఘంకు జరిగిన ఎన్నికలు రద్దు చేసి న్యాయపరమైన ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్గా జీవనోపాధి గడిపిస్తున్నాము. ఏప్రిల్ 19 తారీఖు రోజున జరిగిన ఎలక్షన్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేసినాను. అట్టి విషయంలో మా ఎన్నికలలో చాలా అవకతవకలు జరిగినాయి. విషయం ఏంటంటే, ఎన్నికల కమిటీ సభ్యుల ప్రకారంగా రికార్డ్ అయిన ఓట్లు 720 పైచీలకు, మరి మా అధ్యక్షులకు అందరికీ కలిపి వచ్చిన ఓట్లు 838గా ప్రకటించారు. అంటే దాదాపు 100-118 ఓట్లు తేడా వచ్చినాయి. ఈ విషయం మీద మేము 20 తారీఖు రోజు ఏప్రిల్న ఎన్నికల కన్వీనర్ అయినటువంటి రామచంద్ర గారిని అడిగినాం. అడిగితే అవునయ్యా, అవకతవకలు జరిగినాయి, వాస్తవమే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మీరు అందరూ వచ్చి మాకు గొడవ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అనే విషయాలు మాట్లాడారు. లేదు అన్న, గొడవ చేసాన్ని కాదు, మాకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక ఆధారాలు ఉన్నాయి, ఈ విషయం మీద మేము అడిగినామంటే ఇప్పుడు కావాలంటే నేను పేపర్ రాసిస్తా, తప్పులు జరిగినాయని చెప్తున్నా కదా అనే విషయాలు మాట్లాడారు. నా పేరు ఎలక్షన్ కన్వీనియర్గా నేను పనిచేసిన. ఎలక్షన్ రోజున ఆ రోజు జరిగిన తప్పు ఒప్పులు నేను ముంగట్నే ఉన్నా. 720 చిల్లర ఓట్లు నేను రాసుకుంటూ పోయినా. అది విషయం రామచంద్రన్నకు కూడా తెలుసు. ఆయన వ్యవస్థాపకుడు, ఆయన ఒప్పుకున్నాడు తప్పు జరిగిందని. ఆయన రాసిస్తా అన్నాడు, ఆయన రాసియలేదు. ఇటు విషయము మన లుక్కరాయశం గారు ఆయనకు కూడా తెలుసు ఈ విషయము. కానీ ఇటు విషయంలో ఇవన్నీ జరిగినందుకు తప్పుకు ఈ సంఘాన్ని మేము ఇది విరుద్ధంగానే ఉన్నాం. మేము ఒప్పుకోము. ఈ సంఘం, ఈ యూనియన్ అనేది మేము ఒప్పుకోము. బహిష్కరించాయి, వేరే మళ్ళీ రీపోలింగ్ చేయాలని మేము అందరితో కోరుతుంటాం.